అమ్మకు అన్నం పెట్టనుడు పిన్నమ్మకు బంగారు గాజులు కొంటానన్నట్టుగా ఉంది టీడీపీ అధినేత చంద్రబాబు తీరు అని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి విమర్శలు చేశారు. ఇంటింటికి వైసీపీ కార్యక్రమంలో భాగంగా ఆయన కల్పన జోషి కాలనీ పర్యటించారు. ఇంటింటికి వెళ్తూ గత 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెనుకొండ సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల మీద తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు గత 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి నేను ఫలానా చేశాను అని చెప్పుకోలేని స్థితిలో ఉన్నాడని అన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తే రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందంటూ చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అవే సంక్షేమ పథకాలు అమలు చేస్తానని ఎలా చెప్తున్నాడని ప్రశ్నించారు. పెనుగొండ ప్రాంతంలో రక్తపు టెల్లా పారింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేనని ఆయన విమర్శించారు. నీ హయాంలో అక్కడ రక్తం చిందిస్తే రాజశేఖర్ రెడ్డి హయాంలో నీరు పారించారని అన్నారు. నీ గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటని కామెంట్ చేశారు. మరోవైపు పీకే చేసిన వ్యాఖ్యల మీద ఎమ్మెల్యే అనంత స్పందించారు. డబ్బు ఇస్తే పీకే ఎవరి కోసమైనా పనిచేస్తాడని, అతను ఏమి ఒక నిపుణుడు కాదని విమర్శించారు. బీహార్లో పార్టీ పెట్టి డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని వ్యక్తి పీకే అని అన్నారు. సీఎం జగన్ జనబలం ఉంది కాబట్టి గెలిచారని, పీకే లాంటి వారు ఉన్నారని గెలవలేదని స్పష్టం చేశారు. చంద్రబాబుకు ఎన్నికల్లో గెలవలేమని పవన్ కళ్యాణ్ పీకే లాంటి వ్యక్తులను దగ్గర పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు ఇవే చివరి ఎన్నికలని ఎమ్మెల్యే అనంత ఘాటుగా వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఒక తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం చేశాడు పెనుగొండలో. ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా పెనుగొండ దగ్గర ఆయన మాటలు తీరు చూస్తుంటే ఎట్లుందంటే, అమ్మకు అన్నం పెట్టలేడు పిన్నమ్మకు వచ్చేసి బంగారు గాజులు తొడిగిస్తాం చేపిస్తాం అన్నట్లుగా అతను అన్ని మాటలు తొడుతుంది. అతను అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ముఖ్యమంత్రి నుంచి పీఠం దిగిపోయిన తర్వాత ఎన్నికల సమయంలో ఒక రకంగా మాట్లాడేది అతని నైజం. అతను ఈ రోజే కాదు, అతని రాజకీయ ఒరవడే అటువంటిగా కొనసాగుతూనే ఉంటుంది. పెద్ద పచ్చి అవకాశవాది. ఈరోజు అతను అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ కార్యక్రమం కూడా అమలుపరిస్తే ఈ విడిపోయిన రాష్ట్రం వచ్చేసి మరొక శ్రీలంక అవుతుందని చెప్పి వ్యాఖ్యానించి ఏదైతే వాగ్దానాలు చేశాడో 630 వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలనే అసలుకు మేనిఫెస్టోని తీసేసిన ఘనుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. తెలుగుదేశం పార్టీకి ఆ ఘనత కూడా దక్కుతుంది. ఇంతేకాదు, సంక్షేమం అందిస్తే శ్రీలంక అవుతుందంటాడు, ఎక్కడ కానీ సంక్షేమం అందించాడు. రైతాంగానికి రుణాలు అప్పులన్నీ కూడా రద్దు చేస్తామని తర్వాత కూడా ఎక్కడ కానీ చేయలేని వాడు. తర్వాత డాక్రా సంఘాలకి అన్నీ కూడా రద్దు చేస్తామని చెప్పేసి కడకి ఎన్నికల సమయంలో పసుపు కుంకుమతో 10,000 రూపాయలతో కూడా సర్ది అవన్నీ కూడా డీఫంక్ట్ అయ్యేటట్లు కూడా చేసిన ఘనత, కీర్తి అతనికి. ఘనకీర్తి కూడా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, ఆ రోజు ఉండే వారి యొక్క మిత్రపక్షాలు పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేన పార్టీ కావచ్చు, లేకుంటే బీజేపీ పార్టీకే దక్కుతుంది. ఈరోజు మళ్ళీ కూడా వాగ్దానాలు చేస్తాను, ఇవన్నీ చేస్తాను. అసలు నేను ఇప్పుడు చెప్తానన్నాను, ముఖ్యమంత్రిగా నీకు 14 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకుంటే నీవు, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం అని చెప్పుకుంటే నీవు, నీ కుట్రలు కుతంత్రాలతో నీ రాజకీయ జీవితం అంతా కూడా గడిచిపోయింది 40-42 సంవత్సరాలు. ఎప్పుడైనా కానీ ఒక సంక్షేమ కార్యక్రమం ఎవరైనా కానీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ప్రజల దగ్గరికి పోయి ఒక సంక్షేమ పథకం నువ్వు ఇచ్చినప్పుడు చేసినావని చెప్పేసి ఎవరైనా చెప్తారేమో నేను చెప్తాను. నువ్వు ఈ రాయలసీమ గురించి మాట్లాడతావా? నువ్వు అనంతపురం జిల్లా దగ్గర వచ్చి పెనుగొండకు వచ్చి నీళ్ళు ఇచ్చిన ఘనత నీదే. నువ్వైతే ఒక మాట అయితే చెప్పావు, రక్తం పారింది కానీ నీళ్లు పారించినాడు. కాదు, రక్తం పారింది నువ్వు ఈ జిల్లాలో పెనుగొండ దగ్గర రక్తం పారింది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నీ వారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు, అక్కడ ఉన్నప్పుడు స్థానిక శాసనసభ్యులు, అప్పుడు ఏరులే రక్తం పారింది ఈ జిల్లాలో కూడా. నువ్వు ముఖ్యమంత్రి, నీ ప్రోత్సాహం వల్ల కూడా జరిగింది. కానీ రాజశేఖర రెడ్డి గారు నువ్వు అదే కాదు, ఆ రోజు 2 మార్లు 96లో అయితేమి 90 కూడా హంద్రీనీవాకు కృష్ణా జిల్లాలో తీసుకొస్తామని చెప్పేసి ఫౌండేషన్ వేసి 4 సంవత్సరాలు ఊరికే ఉండి మరొక 99లో 5 టీఎంసీలకే కుదించి వేసి 2004 వరకు కూడా ఒక చుక్క నీరు కదా ఫౌండేషన్ వేసిన ఖర్చు కూడా విదల్చలేని ప్రభుత్వం మీది, ముఖ్యమంత్రిగా నీది చంద్రబాబు నాయుడు గారు. ఇంతేకాదు, ఈరోజు సంక్షేమ కార్యక్రమం ఇస్తానంటావే, ఓ దిక్కేమో అప్పుల పాలవుతుంది, శ్రీలంక అవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అన్నీ కూడా అంటావే. కానీ ఈరోజు ఎలా ఇస్తావు? నువ్వు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు 14 సంవత్సరాలు ఎవరు నీ అంత పనిచేసినాడు అంత సుదీర్ఘంగా ఉండే ముఖ్యమంత్రి లేడు.
ఒక సంక్షేమ కార్యక్రమంలో ఈరోజు ఎలా చేస్తావో కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఈ రోజుకు ఉంది. నీకు అవకాశం వచ్చినప్పుడు ఎందుకు చేయలేదో కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఈరోజు బాధ్యత కూడా నీ పైన కూడా ఉంది అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. వాలంటీర్ వ్యవస్థ తీసుకొని వస్తాను, ఈ వాలంటీర్లు మాత్రం పెట్టను అని చెప్పి చెప్తావా? సిగ్గు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అది నోరా తాటి పట్టణా నీది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ అనంతపురం నియోజకవర్గ జిల్లా కేంద్రంలోనే అటు అభివృద్ధి అయితేమి సంక్షేమం అయితే పరుగులు పెట్టిందయ్యా, పరుగులు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం. ఈ 5 సంవత్సరాలు కూడా ఇవే చివరి ఎన్నికలు. నీ 2 పార్టీలకు కూడా చివరి ఎన్నికలు. తెలుగుదేశం పార్టీకి చివరి ఎన్నికలే, నీ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీకి కూడా చివరి ఎన్నికలే కూడా తప్పదు అని చెప్పి చూస్తాను. ప్రశాంత్ కిషోర్ అనేవాడు అతను ఎవరికి ఫీజు ఇస్తే ఒక వకీలు ఉన్నట్లయినా, ఒక లాయర్ ఉన్నట్లు, తప్పు చేసినారా ముద్దాయి, తప్పు చేయాలా ఆలోచన చేయడు. ఎవరు ఫీజు ఇచ్చింటే వారి విప్పు వాదించేవాడు అంతే, అంతకంటే ఇంకేం లేదు కూడా. ఆ రోజు కూడా అంటే వాళ్ళ పనే అది. వాళ్ళు పెట్టుకొని ఒక తూరు ఒక ఒప్పందం చేసుకుంటారు, ఆ ఒప్పందం ప్రకారం మాట్లాడతారు, అంతేగాని వారి వల్ల ఏం కాదు. మేము పోయిన తూరు కూడా అధికారంలోకి జగన్మోహన్ గారు వచ్చారంటే ఒక పాజిటివ్ ఓటింగ్తో వచ్చారు తప్ప ఏదో ప్రశాంత్ కిషోర్ వల్ల ఇంకోరి వల్ల వచ్చింది ఏం లేదు. అతను ఏదేమంటే అందరూ కలిసి పెట్టుకున్నట్లుగా అన్ని రాజకీయ పార్టీలన్నీ నేనున్నానని చెప్పి ప్యాకేజీలు ఇచ్చి దగ్గరికి చేర్చుకున్నట్లుగా ఇటువంటి వాళ్ళందరినీ చేర్చుకోవాల్సింది తప్ప ఏమీ లేదు. ప్రశాంత్ కిషోర్ నిజంగా కూడా అతను చెప్పినట్టుంటే అతను బీహార్లో పార్టీ పెట్టి మళ్ళీ పార్టీ ఎందుకు ఎత్తేసుకుంటాడు? అతను డిపాజిట్లు కూడా రాలేదు, అతను మళ్ళీ వద్దులే అనుకున్నాడు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ కదా అందరికీ ప్రపంచానికి అర్థమైంది, దేశానికి అర్థమైంది, ప్రపంచానికి అర్థమైంది, అంతేం లేదు.